సోషల్ మీడియా మొత్తం ఈ స్పెషల్ ఫిష్ వీడియోస్ తో నిండిపోయింది. ఈ రేర్ ఫిషెస్ అనేవి కోస్ట్ లైన్ లో కనిపించడం ఫ్యూచర్ లో భూమి మీద జరగబోయే పెద్ద డిస్ట్రక్షన్ కు సైన్ అని వీళ్ళు అంటున్నారు. దాంట్లో నిజమేంతో తెలుసుకుందాం పదండి. రీసెంట్ గా కాలిఫోర్నియాలో ఒక బీచ్ లో ఈ షైనీగా ఉండే ఫిష్ కనిపించింది. దీన్ని ఓర్ ఫిష్ అని అంటారు అండ్ ఇది జనరలీ ఓషన్ లో ఆల్మోస్ట్ 3000 ఫీట్ లోపల ఉంటుంది. సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జపానీస్ యొక్క ఫోక్లోర్ ప్రకారం ఈ ఓర్ ఫిష్ అనేది కనుక మన కోస్ట్ లో కనిపిస్తే ఇది ఫ్యూచర్ లో జరగబోయే ఏదో ఒక పెద్ద డిస్ట్రక్షన్ కు సైన్ అన్నట్టు. ఇన్ఫాక్ట్ 2011 లో జపాన్ లో ఒక బీచ్ లో 20 ఓర్ ఫిష్ కనిపించాయి అండ్ ఇవి కనిపించిన కొన్ని మంత్స్ తర్వాత జపాన్ లోని ఫుకుషిమా అనే ప్రాంతంలో పెద్ద ఎర్త్ క్వేక్ అండ్ సునామీ కూడా వచ్చింది. అండ్ అంతేకాకుండా 2017 లో ఫిలిప్పీన్స్ లో ఒక బీచ్ లో కూడా 2 ఓర్ ఫిష్ కనిపించాయి అండ్ ఇవి కనిపించిన ఎగ్జాక్ట్లీ 1 డే తర్వాత ఫిలిప్పీన్స్ లోని లుజాన్ ప్రాంతంలో పెద్ద ఎర్త్ క్వేక్ వచ్చింది. సో వీళ్ళంతా చెప్తున్న ఈ డూమ్స్ డే ఫిష్ స్టోరీ నిజమే అంటారా? నో. 2019 లో కొందరు జపానీస్ రీసెర్చర్స్ ఒక పబ్లికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో వీళ్ళు 2011 లో వచ్చిన జపాన్ ఎర్త్ క్వేక్ కి అండ్ ఈ ఓర్ ఫిష్ కి మధ్యలో ఎలాంటి సైంటిఫిక్ రిలేషన్ లేదని చెప్పేసి చెప్పారు. సో అలాంటప్పుడు ఈ రేర్ ఫిషెస్ అనేవి ఇప్పుడే మనకు కోస్ట్ మీదకి ఎందుకు వస్తున్నాయి? కొందరు సైంటిస్ట్ ఒపీనియన్ ప్రకారం గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఓషన్స్ యొక్క టెంపరేచర్ రైజ్ అవుతుంది. అందుకే ఈ డీప్ సీలో ఉన్న ఫిషెస్ అనేవి పైకి వస్తున్నాయని వీళ్ళు అంటున్నారు.